అండ్ వెల్కమ్ బ్యాక్ టు నందా ఫర్ యూ. ఈరోజు వీడియో వచ్చేసి సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్న మినీ వ్యాక్యూమ్ క్లీనర్. ఇది కారు ఉన్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. మనం కారు లోపల ఇంటీరియర్ క్లీన్ చేయడానికి చాలా తలనొప్పి. తుడిస్తే ఎంతో కొంత దుమ్ము ఉంటుంది. ఆ దుమ్మును క్లీన్ చేయడానికి మినీ వ్యాక్యూమ్ క్లీనర్ మనం తీసుకున్నాం. 899 రూపీస్ పడింది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి 3-in-1 యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనం ల్యాప్టాప్ కీబోర్డ్లో ఉన్న దుమ్మును కూడా క్లియర్ చేయవచ్చు. ప్లస్ మనం ఇంట్లో కబోర్డ్లో దుమ్ము చేరిన కానీ అది కూడా క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ మనం కార్ ఇంటీరియర్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. డోర్లకు కానీ ఇప్పుడు సీట్లలో ఉన్న దుమ్ము, పేరుకపోయిన దుమ్ము కూడా క్లీన్ చేస్తుందని చెప్తున్నారు. ప్లస్ మరి ఇందులో ఫస్ట్ ఏమేమి వచ్చినాయో చూద్దాం. అబ్బో, ఇది వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టి మాత్రం యూజ్ చేయొద్దండి ఈ ప్రోడక్ట్. ఇందులో వచ్చేసి ఎక్స్పాండ్ నాజిల్, యూజర్ మాన్యువల్, డస్ట్ ఫిల్టర్, టైప్ ఏ నుంచి టైప్ సి ఛార్జింగ్ కేబుల్, హెయిర్ బ్రష్, ఈ బ్లో పైప్, అండ్ లాస్ట్ వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్. ఇది ఎంతగా చిన్నగా ఉంది చూడండి. మనం పాకెట్లో వేసుకొని కూడా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయితే చాలా వరకు ఉండదని చెప్పొచ్చు. ఎంత చిన్నగా ఉంది. మినీ వ్యాక్యూమ్ క్లీనర్ అంటే మినీగానే ఉన్నది, చిన్నగానే ఉన్నది. ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది ఫిట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఫిల్టర్. ఫస్ట్ ఫిల్టర్లో డస్ట్ కలెక్ట్ చేసేది ఇది. ఇందులో మనం డస్ట్ ఫిల్టర్ తర్వాత మనం ఇలా ఫిట్ చేసేసాలి. ఫిట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక బ్లో పైప్ అండ్ పైప్ ఉంది కదా, ఎక్స్పాండ్ పైప్ పెడదాం. ఎక్స్పాండ్ పైప్ ఇది ఎంతవరకు డస్ట్ క్లీన్ చేస్తుందో చూద్దాం. మన బైక్ పైన అయితే చిన్న చిన్న డస్ట్ ఉంది కదా, డస్ట్ ఎలా కలెక్ట్ చేస్తుందో చూద్దాం. ఈ డస్ట్ ఎలా కలెక్ట్ చేస్తుంది? చిన్న చిన్న డస్ట్ ఉంది కదా. డస్ట్ అయితే చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. ప్లస్ ఇక్కడ చూద్దాం, ఇంత డస్ట్ ఉంది కదా, ఇక్కడైతే ఎక్కువ ఉంది. మీకు ఈజీగా కనిపిస్తుందని చెప్తున్నాను. అంటుకున్న డస్ట్ మాత్రం క్లియర్ చేస్తలేదు. కొంచెం పొడిగా ఉన్న డస్ట్ మాత్రం చాలా వరకు క్లియర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడైతే ఫుల్ డస్ట్ ఉంది. దీనికైతే హెయిర్ బ్రష్ పెట్టి చూద్దాం. ఇది కొంచెం గతుకులు ఉంది కాబట్టి మనం బ్రష్ పెట్టి చూద్దాం. మంచిగా క్లీన్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది బ్లోయర్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు బ్లోయింగ్ పైప్ అని చెప్పాను కదా ఫస్ట్, ఇది మాత్రం చాలా వరకు వర్క్ చేస్తుంది బ్లోయర్. ఈ సీట్ల పైన ఉన్నదైతే ఫస్ట్ వ్యాక్యూమ్ చేసి చూద్దాం.
చాలా మంచిగా వ్యాక్యూమ్ చేస్తుంది, ప్లస్ మనకు డస్ట్ కూడా ఈజీగా తీస్తుందని చెప్పొచ్చు. ఇగో ఇక్కడ కూడా చాలా డస్ట్ ఉంది, డస్ట్ వ్యాక్యూమ్ చేద్దాం. చూసారు కదా ఎంత బాగా వర్క్ చేస్తుందో. కానీ ఒక్క డిసప్పాయింట్ ఉంది అందులో, బ్యాటరీ బ్యాకప్ అనేది 10 మినిట్స్ కన్నా ఎక్కువ రావట్లేదు. నాన్ స్టాప్ నడిపిస్తే 10 మినిట్సే వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.